సార్వత్రిక ఎన్నికలకు ముందు విద్యార్థులకు యువతకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో బుధవారం యువత పోరును నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు నిరుద్యోగులను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఆనం విజయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. డిమాండ్లతో మేము మాతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఉమ్మడి నెల్లూరు జిల్లా కందుకూరుతో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జి శాసన మండలి సభ్యులు, జిల్లాకు సంబంధించినటువంటి వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, తల్లిదండ్రులు అందరితో కలిసి మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి నివాళులర్పించి ఆయన విగ్రహం దగ్గర నుంచి కలెక్టరేట్ దాకా వచ్చినటువంటి నేపథ్యంలో కలెక్టరేట్ వరకు కని విని ఎరిగిన రీతిలో కథం తొక్కినటువంటి విద్యార్థి లోకానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ముందుగా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రత్యేకించి ఒక్కసారి ఆలోచన చేస్తే ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది మహానేత రాజశేఖర రెడ్డి గారు పేద వర్గాలు కూడా ఉన్నత విద్యను అభ్యసించాలి, ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని సాధించాలి, ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో రాణించాలనేటువంటి లక్ష్యంతో మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఆయన చనిపోయినప్పటి నుంచి ఒక విధంగా చెప్పాలంటే ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి గ్రహణం పట్టింది. ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఆ తర్వాత 2014లో వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని దాదాపుగా అడ్డకెక్కించేటువంటి పరిస్థితి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మహానేత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆలోచన చేశాడో దానికి మరికొంత జోడించి విద్యా దీవెన, వసతి దీవెన పేరిట ప్రతి సంవత్సరం కూడా 3,900 కోట్ల రూపాయల మేర విద్యార్థులకి బడ్జెట్ లో నిధులు కేటాయించి విడుదల చేయండి. ఈ రోజు పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. బకాయిలు పెండింగ్ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి బకాయిలు ఈ రోజు చెల్లించకుండా ఉంటే విద్యార్థులకు సంబంధించి పాపం స్కూళ్ళకు వెళితే హాల్ టికెట్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కొన్ని స్కూళ్ళలో విద్యార్థులను రానివ్వడం లేదు. పరీక్ష రాసిన తర్వాత సర్టిఫికేట్ తీసుకుని ఏదైనా ఉన్నత విధికి వెళ్ళాలంటే అడ్డంకి లేకుండా మేము సర్టిఫికేట్లు ఇవ్వము, ప్రభుత్వం మీ తరఫున కట్టాల్సినటువంటి ఫీజు కట్టలేదు కాబట్టి మీరు చెల్లించి సర్టిఫికేట్లు తీసుకోండి అని చెప్పి ఈరోజు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. ఈ రోజు తోకరా కొట్టినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు ఆయన ఇచ్చాం. కాబట్టి దానికి సంబంధించినటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో గత సంవత్సరంలో ఇవ్వాల్సినటువంటి 15,000 ఈ సంవత్సరం ఇవ్వాల్సినటువంటి దాని ద్వారా పిల్లలకు మేలు కలిగేటటువంటి చేయండి. మీరు వెళ్ళినప్పుడు మీ సమీక్షల్లోనో జిల్లాకు సంబంధించి విస్తృతంగా విపరీతంగా ఈ రోజు వచ్చారంటేనే దాని అర్థం మాకు కావాలనేటువంటి కసి ఈ రోజు తల్లిదండ్రులు ఈ రోజు ఉన్నటువంటి విద్యార్థులు ఉంది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున వచ్చారు కాబట్టి దీనిని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మీరు న్యాయం చేసేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ అందరం కూడా ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిగా ఫీజు రియంబర్స్మెంట్ ఏ కులం గానీ మతంతో కానీ సంబంధం లేకుండా ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారు. అలాంటి సందర్భంలో ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ కన్నా కొంత రియంబర్స్మెంట్ మాత్రమే ఇస్తా వచ్చింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అప్పుడు దాకా ఉన్నటువంటి బకాయిలన్నింటినీ కూడా సుమారుగా 2,000 కోట్ల రూపాయల బడ్జెట్ లో దానికి 1 రూపాయి కూడా కేటాయించాలి. పైపెచ్చి 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలా. లాస్ట్ ఇయర్ 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలా. ఆ 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోగా వాలంటీర్స్ కానీ ఆ విధంగా మొత్తం మీద సుమారుగా 3 లక్షల మందిని రోడ్డు మీద పెట్టి కూడా మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా మెడికల్ కాలేజెస్ PPP మోడల్ అంటే ప్రైవేట్ పబ్లిక్ మోడల్, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ మోడల్లో వాటి అన్ని చేయాలనుకుంటారు.